ఇంకెందుకు చేస్తున్నారా? ఆమేన్. చేశారా నిజంగా? సరే అయితే మీరు చేశారని నేను నమ్ముచున్నాను. కూర్చోండి. మరి ఊరికి వచ్చేస్తారా? మనం పిలవాలి కదా వాళ్ళని. ఫోన్ చేద్దామా? వాళ్ళ కోసం మనం ఫోన్ చేద్దామా? ట్రింగ్ ట్రింగ్. లాక్ తీయలేదమ్మా, డాడీ చెప్పినట్టుగా మాట్లాడమని. హలో 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 వచ్చేసినట్టున్నారా మన కోసం? అక్క ఆ ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా, మీరు బాగున్నారా? అక్క బాగున్నాం రా, మీరు బాగున్నారా? సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటా అక్క, అందుకే మధ్య మధ్యలో ఆగిపోతుంది. మరి మీరు సిగ్నల్ లేని ప్లేస్లో ఉన్నారా? కాదక్క, వచ్చేసంగానే ఇక్కడ ఎందుకో సిగ్నల్ ప్రాబ్లమ్గా ఉందక్క. అవునా? అయితే మరి ఈరోజు ఉంగుటూరు వస్తామని చెప్పారు కదా, వస్తున్నారా? వచ్చేసామక్క. వచ్చేసారా? ఎక్కడున్నారు మరి? హలో అక్క వచ్చారా మరి? మేము వచ్చేసాం అక్క. సరే అయితే ధన్యక్క కాఫీ ఇస్తే ఆ కాఫీ తీసుకుని వచ్చాం. సరే అయితే త్వరగా తీరా వస్తే మా కాఫీ సుబ్బలక్ష్మి ఆంటీ తాగేసింది అక్క. సరే అయితే తాగితే తాగర్లే కానీ నువ్వు త్వరగా పిల్లల దగ్గరికి రా, ఫోన్ పెట్టేస్తున్నాను. అలాగే అక్క. నేను వచ్చే ముందు మా ఫ్రెండ్ వస్తుందక్క, మా ఫ్రెండ్ వస్తుందక్క, రమ్మంటారా? రమ్మను. రమ్మన్నా? సరే అక్క, వస్తుందక్క, వస్తుంది. రే ఎవర్రా? ఎలాగన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగున్నాం, మీరు బాగున్నారా? చాలా బాగున్నానక్క. మీకు తెలుసా నా ప్రయాణం చాలా కష్టమైందక్క. అయ్యో ఆలస్యంగా వచ్చానక్క. అన్ని బాగా జరిగినాయి అక్క. అన్ని బాగానే జరిగినాయి. చాలా సంతోషంగా ఉందక్క నాకు. సరే నీ పేరేంటి చెప్పు. ఈ ఆంటీ ఎవరు ఎక్కడి చూస్తుంది? సరే నీ పేరేంటో చెప్పు పిల్లలకి. నా పేరు స్వీటీ అక్క. స్వీటీనా? అరే స్వీటీ ఎవరో తెలుసా మీకు? స్వీటీ మన కోసం ఏం చేసిందో తెలుసా? అక్క అక్క చెప్పు. ఈ సందీప్ గడు అంటున్నాడు నన్ను బ్లాక్ దాన్ని అంటున్నాడు అక్క. అయ్యయ్యో రే, స్వీటీని సందీప్ అన్నయ్య బ్లాక్ అని పిలుస్తున్నాడంట. అలా పిలవచ్చా? అక్క సురేష్ గారు కూడా నన్ను నల్లదలు అంటున్నాడు అక్క. అయ్యి బాబు, వీళ్ళిద్దరు ఏదో పెద్ద తెల్లగా ఉన్నట్టు స్వీటీ అక్కని బ్లాక్ నలుపు అని పిలుస్తున్నారంట. పిలవచ్చు అలాగా? అలా పిలవకూడదు కానీ ఏంటో మరి నన్ను ఏడుపు వచ్చేస్తుంది అక్క. అయ్యయ్యో చూసారా స్వీటీ అక్క ఎంత బాధపడుతుందో. అక్క చెప్పమ్మా. నేను నల్లగా ఉన్నా ఏసై బిడ్డని నేను, అంతేకాదక్క ఏసయ్య నా హృదయాన్ని తెల్లగా చేసేసాడక్క. అవును కదా, స్వీటీ నల్లగా ఉన్నా సరే చాలా మంచిది కదా. ఏం చేసింది స్వీటీ? ఏలియా తాతకి ఏం చేసింది? మా తాతయ్య ఏలియా తాతకి ఆహారం పెట్టుకెళ్ళిందక్క. అవును కదా. మరి మీరు ఎవరైనా చాక్లెట్ బిస్కెట్ తింటే ఎవరైనా అడిగితే అసలు ఇస్తారా మీరు? కానీ కాకి మాత్రం నోట్లో పెట్టుకుని తినకుండా పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? అవును కదా. మరి స్వీటీ మంచిది కదా. స్వీటీని కాకి అని గట్ట పిలవచ్చా? నల్లదానాన్ని గట్ట పిలవచ్చా?
ఓకే అక్క ఇది మళ్ళీ అంటాడు తలదనాలి. అయ్యయ్యో మళ్ళీ అంటున్నాడంటరా వీడు. ఎవరో సందీప్గా నువ్వు నాకంటే తెల్లగా ఉన్నావా? సందీప్ అన్నికి అనొద్దు అని చెప్పండి. ఓకే స్వీటీ, మా పిల్లలతో మాట్లాడమ్మా నువ్వు. అలాగే నేను కాదు కానక్క మా ఫ్రెండ్స్ వస్తారక్క, వాళ్ళు మాట్లాడతారక్క. ఒరే సురేష్గా నువ్వు కూడా ఎందుకురా నన్ను తినేస్తున్నావు? సరే స్వీటీ, నువ్వు బాధపడి ఏడుస్తున్నావు కాబట్టి ఇద్దరు అన్నయ్యలు నీకు సారీ చెప్తారు అన్నందుకు. సరే అక్క, ఈసై కూడా ఎన్నోసార్లు మనల్ని క్షమించాడక్క. మరి మనము కూడా అందరినీ క్షమించాలని అలానే ఇద్దరికి చెప్పక్క. వీళ్ళు కూడా సారీ అడుగుతున్నారు మరి. సరే సారీరా సారీరా. మరి ఇంకెవరిని అలా అనకండిరా. మరి వీళ్ళని క్షమించావా? వెళ్తానక్క. బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్ 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 చెప్పండి రా స్వీటీకి. బాయ్ 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 బాయ్. రే మన కోసం స్వీటీ ఫ్రెండ్ వస్తున్నారంట కదా, ఎవరో మీకు తెలుసా స్వీటీ ఫ్రెండ్? తెలుసా? సరే చూద్దాం, ఆగి ఎవరు వస్తారో. సైలెంట్గా ఉంటేనే వస్తుందంట, ఇంకా అన్నైతే చెప్పిందంట. స్వీటీ త్వరగా పంపించాలి. అలాగే అక్క. రే ఎవర్రా వీళ్ళు? ఏమ్మే ఏలే ఉన్నారు? బాగున్నామమ్మమ్మ, మీరు బాగున్నారా? ఏదో అలాగే వాకినే అన్నాలే ఏదో టేబ్లెట్లు వేసుకుని జీవితాన్ని ఏదో అలాగే గడుపుతున్నామమ్మా. అమ్మా సుప్రియ, ఏంటి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి అందరూ బాగానే ఉన్నారు తాతయ్య. చాలా సంతోషంగానే. నేను చెప్పేది ఏంటంటే మరి పిల్లలందరూ మరి చక్కగా క్రమంగా సండే స్కూల్కి వస్తున్నారా? మరి వస్తున్నారా మీరు అందరూ? సండే స్కూల్కి వస్తున్నారా? ప్రతి వారం వస్తున్నారంట తాతయ్య. చాలా సంతోషం. మరి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే సండే స్కూల్కి మానేసి అలా అలా ఆటలకి పాటలకి వెళ్ళిపోతారు. మరి అలా కాకుండా చక్కగా మరి సండే స్కూల్కి వస్తే చక్కగా ఏసై మాటలు నేర్చుకోవచ్చు. మరి ఈ పిల్లలు అలాగే ఆటలకి పాటలకి వెళ్ళే వాళ్ళు కాదులే తాతయ్య, వీళ్ళు సండే స్కూల్కి వస్తున్నారంట. మీరు నేర్చుకుంటున్నారు కదా పాటలు, దేవుని యొక్క వాక్యాన్ని. ఏమే టాబ్లెట్లు వేసుకున్నావా? ఓహో బాబు అస్తమానం టాబ్లెట్లు అంటావా? అయ్యయ్యో తాతయ్య, టాబ్లెట్లు వేసుకున్నావనే కదా అడిగింది, ఎందుకంత కోపడుతున్నావు? మా మనవరాలు ఫ్రెండ్ వస్తే ఎవడాడు నల్లగా ఉన్నాడు అన్నట్టు, ఎవడాడు? నువ్వా? తప్పు రాదా అనకూడదు, ఓకేనా? రా ఓయ్ మరి. సరే తాతయ్య, సారీ కూడా చెప్పారు ఇద్దరును. స్వీటీ కూడా వీళ్ళని క్షమించింది. ఏమి లేదమ్మా, ఆ పిల్ల చాలా బాధపడింది. మరి కాకి పిల్ల అయినా కూడా ఏసీని నమ్ముకుంది. మరి అందుకే నేను కూడా ఏమంటున్నానంటే చిన్న వయసులో మీరు కూడా యేసుప్రభువుని నమ్ముకుని ఏసీ బిడ్డగా ఉండాలని చెబుతున్నాను. అవునమ్మమ్మ, వీళ్ళు పాపం వీళ్ళు కూడా చాలా బాధపడ్డారు స్వీటీని అన్నందుకు. వీళ్ళు కూడా సారీ. నేను కూడా చాలా బాధపడ్డాను. ఏదేమైనా కూడా యేసు ప్రభుని చిన్నప్పుడు నమ్ముకొని చాలా సంతోషం. ఓకేనా? ఒకరినొకరు క్షమించుకోండి, ఓకేనా? మరి అర్థమైందా పిల్లలు మీకు? స్వీటీలానే మీరు కూడా ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా కొట్టినా తిట్టినా ఏమన్నా అన్నా క్షమించాలనేసి తాతయ్య చెప్తున్నారు. నేనైతే మరి ముసలి అయినాక నమ్ముకున్నాను, కానీ మీరు అలా ఉండొద్దు. మీరు ఈ వయసులోనే యేసు ప్రభుని నమ్ముకుంటే దీవించి పడతారు. మరి సరేనా పిల్లలు? ఏమే అమ్మా ప్రియ, చెప్పండి అమ్మ. పిల్లలకి అర్థమైందా ఈయన చెప్పే మాటలు? అర్థమైందా తాతయ్య? చాలా సంతోషం. మరి వెళ్ళొస్తాను. మరి సరే బాయ్ బాయ్ బాయ్. మరి తాతయ్య మీరుండి మాట్లాడతారా పిల్లలతోటి? అదే ఏముంది కానమ్మా, నేను చెప్పేది ఏంటంటే మనం వ్యర్థంగా తినకూడదు.
పొద్దుట మరి మీకు బెల్లి సారు 2 మాటలు చెప్పాడు కదా, ఏం మాటలు చెప్పారా? చెప్పండి. చెప్పండి, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు కదా, ఏం మాటలు చెప్పారు? ప్రార్థన వాక్యం ఉండాలని చెప్పారా లేదా? చెప్పారా? మరి మాట్లాడరండి మీరు. చక్కగా నేర్చుకోండి పిల్లలు, ఓకేనా? చాలా సంతోషం. మా వాళ్ళు వస్తారు, మరి మా మనవడు మనవరాలు ఓకే చక్కగా తాతయ్య. మీతో మాట్లాడతారు, సరేనా? మరి ఓకే తాతయ్య. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్. త్వరగా వాళ్ళని పంపించండి. అరే బాబు జాగ్రత్త, ఎవరిని మనకరా పడతారా? ఎరా సురేష జాగ్రత్త మరి. ఓకే మరి బాయ్. రే తాతయ్య చెప్పిన మాటలు మీకు అర్థమైందా? తాతయ్య ఏ వయసులో దేవుని నమ్ముకున్నాడు? మీ వయసులోనా, నా వయసులోనా? కాదు కదా. బాగా ముసలివాడు అయిన తర్వాత దేవుని నమ్ముకున్నారంట. బాగా ముసలివాళ్ళు అయిన తర్వాత దేవుని నమ్ముకుంటే ఏమన్నా చేయగలరా? దేవుని సేవ ఏమైనా చేయగలరా? పరిచర్య ఏమైనా చేయగలరా? ఎవరినైనా దేవునిలోనికి మార్చగలరా? కానీ ఇప్పటి నుంచే మీరు చిన్న వయసులో నుంచే దేవుని నమ్ముకుంటే ఇప్పటి నుంచే దేవుని యొక్క మాటలను బట్టి అనేక మందిని దేవునిలోనికి నడిపించవచ్చు అనమాట. మరి ఇప్పుడు రే మన కోసం ఎవరు వచ్చారు? అక్క వచ్చింది రోయ్. మాట్లాడట్లేదేంట్రా? అక్కను కూడా ఏమైనా అన్నారంటారా వీళ్ళు? హలో అక్క, ఎలా ఉన్నారు పిల్లలు? అందరూ బాగున్నారమ్మా, మీరు బాగున్నారా? అందరూ బాగున్నారా? గట్టిగా చెప్పాలి. పిల్లలందరూ బాగున్నారమ్మా, నువ్వు బాగున్నావా? అక్క చెప్పు. చాలా సంతోషంగా ఉంది మీ మధ్యకి రావటానికి. నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు రాబట్టి. అక్క చాలా విషయాలు మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను అక్క నేను. అయితే త్వరగా చెప్పామ్మా. తప్పకుండా చెప్తానక్క. అయితే మరి పిల్లలందరూ కూడా శ్రద్ధగా వింటారా? మరి వింటారా పిల్లలు? మీరు చేతులు కట్టుకోండి అందరూ. ఈరోజు దీపావళి కనుక మనం తొందరగా ముగించుకోవాలని సునీల అన్నయ్య చెప్పారు కనుక టకటక 2 మాటలు చెప్పేస్తాను, ఓకేనా? ఎందుకమ్మా? వెళ్ళి దీపావళి మందులు కాల్చుకోవడానిక? కాదక్క, నేను ఏసై నమ్ముకున్నాను. దీపావళి మందులు కాల్చం కాదు. ఒకవేళ అలా కాలిస్తే నరకంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా కాలిపోతాం మరి. అవును కదా. మరి పొద్దున్న చెప్పాను కదా మీకు నేను మధ్యాహ్నం కాల్చుకోకూడదు అనేసి. అమ్మో ఎవర్రాళ్ళు, ఎవర్రాళ్ళు అలా అరుస్తున్నారు? రే సైలెంట్గా రాలేవా నువ్వు? ఎవడోరా నువ్వు ఎంత అలా అరుచుకుంటూ వచ్చా? ఏంటక్క ఏదో ఇక్కడ ఏదో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ చర్చిలో పిల్లల రిట్రీట్ జరుగుతుంది, విబిఎస్ క్యాంప్. అలాగా, చాలా సంతోషం అక్క. కానీ ఇక్కడ వరుణ్ కుమార్ గాడు, అనిల్ కుమార్ గాడు, నానిగాడు, మనోజ్ గాడు, సందీప్ గాడు, ఈడు క్రిష్ గాడు, అభిరామ్ గాడు, సురేష్ గాడు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలుసా? బిర్యానీ ఉంటుందని వచ్చారు అక్కడ. అయ్యరే మీ అందరి పేర్లు వీడికి ఎలా తెలుసురా? ఎందుకు వీడి పేరు మనకు తెలుసా? అక్క వీడు ఏం కాదక్క, వీడు అలాగే చెప్పారు. కానీ ఆ అన్నయ్యలందరూ కూడా ఏసే మాటలు వినటానికి వచ్చారు. ఓహో, మరి నీకు తెలుసు? మరి నాకు తెలుసురా, మంచి పిల్లలు, వాళ్ళందరూ మంచి పిల్లలు. అవునా? నీకు తెలుసా? ఈడెవడు ఇందాక నుంచి అలాగే చూస్తున్నాడు? ఎరా ఎవరినిది? డిప్ప పగిలిపోద్రోయ్, జాగ్రత్తగా ఉండు. సరే ఆయన తిట్టడం కాదు కానీ ముందు నీ పేరేంటి చెప్పు. నా పేరా? చెప్తానక్క. చెప్పు. రేపు చెప్తా. రేపు కాదు, ఇప్పుడు చెప్పు. రేడి పేరేంటో మనకు తెలియాలా? అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, అక్కని తిడుతున్నాడు. ఎప్పుడు చెప్పాలక్క? ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడేనా? ఇప్పుడే. ఏ రోజు? ఈ రోజే. ఎక్కడ? ఎక్కడే. ఎక్కడ చెప్పాలా? ఎక్కడే చెప్పాలి. ఓకే, నా పేరు పండక్క. పండంట్రా? అమ్మో, రేపు ఏం పండురా నీ పేరు? నా పేరు పండు. అది ఏం పండు? అదే మామిడి పండు. మామిడి పండు. కానీ మామిడి పండు తీయగా ఉంటది, ఈడు మాత్రం తీయకూడదు. లేదు, నేను తీయగా. ఎలా అరుస్తున్నాడు? సరే మీ అక్క పేరేంటి చెప్పు. మా అక్క పేరా? మా అక్క పేరు ఉండు.
ఉండా ఆ, ఎక్కడ ఉండాలి? ఇక్కడే. ఇక్కడేనా? ఆ, మీ అక్క ఎక్కడ ఉంది? ఇక్కడే ఎక్కడ ఉంది? ఇక్కడే. ఆ, సరే అయితే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పు. మా నాన్న పేరు ఆ, గుండు. గుండా. ఆ, ఆ, మా అమ్మ పేరు బోడుగుండు. బోడిగుండా. ఆ, వాళ్ళకి జుట్లు ఉండవు ఏంటి? ఏంటక్క? వాళ్ళకి జుట్టు ఉండదా? నీకులా బోడిగుండా? ఏంటక్క? నీకులాగా గుండా? అక్క, ఆ. ఐ డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. అయ్యి బాబోయ్, రే డోంట్ టచ్ మీ అంటున్నా. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. హెయిర్ లేచిపోద్ది అక్క. సరే అయితే ఇప్పుడే చాలా- తలదూకుని వచ్చా. చాలా అందంగా డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. ఇది హెయిర్ స్టైల్ అసలు బాగుందేంట్రా? నిజంగా గుండ్లా ఉంది కదా. మళ్ళీ డోంట్ టచ్ మీ అంటున్నాడు, చూసారా? ఏంటక్క ఆ. అలా హెయిర్ స్టైల్ పట్టుకుంటావు? ఆ. ఎంత అందంగా ఉంది నీ హెయిర్ హెయిర్ స్టైల్. స్టైల్ చాలా బాగుంది. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. అమ్మో, ఎందుకు రేడు అలా అరుస్తున్నాడు? బట్ డోంట్ టచ్ మీ అక్క. ఏంటి జుట్టు మీద చేసినందుకే? ఏయ్, ఏంటి అలా చూద్దురా? చెప్ప పగిలిపోతురాయ్. రే అన్నీ వాళ్ళని తిట్టచ్చా పెద్దాలని? మరి ఇడేంటిడు పండు? ఈడు ఏమైనా ఏంటి? తేడా వచ్చిందంటే మా అత్తతో చెప్తా. మీ అయ్య అక్కతో చెప్తాడంట. మా అత్త అత్త? మా అత్త ఇక్కడే ఉంది. అత్త ఇక్కడే ఉందా? ఆ, ఏ అత్త? మా సుబ్బమ్మత్త. చెప్ప పగిలిపోద్ది ఇడికి. సరే అయితే చెప్దాం. ఎందుకే ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు ముందు. ఒక పాట నేర్పిద్దామని వచ్చాను. గొడవ చేస్తున్నావు. ఓ పాట ఎందుకు వచ్చావు? నేర్పిద్దామని వచ్చాను. పాట నేర్పిస్తామా? పాట నేర్చుకుంటారా? నేర్చుకోమని చెప్పండి. ఎందుకంటే వీళ్ళకి చాలా పాటలు వచ్చు, నువ్వేం నేర్పించడం అవసరంలే. అక్క, చెప్పు. నేను నేర్పించిన పాట చాలా బాగుంటుంది అక్క. బాగుంటుందా? ఆ. అమ్మ నిజంగా బాగుంటుందా? నువ్వేం నేర్పించక్కర్లేదు కానీ నేనే నేర్పిస్తా. నువ్వు బాగా ఏంటి అక్క మీద అలా అరుస్తున్నావు? నువ్వేం నేర్పిస్తావు? మంచి పాట. సరే నేర్పించు. ఓకే అక్క. ఏయ్, నువ్వు బాగుండ్రాయి, నువ్వు అలాగే ఉండవు. ఏం చేస్తున్నారు అలా అరుతున్న పాట పాడడానికి? ఏయ్, నువ్వు అలాగే చూస్తావిట్రా. నిప్ప పగిలిపోద్ది, ఆగు. ఏయ్ సురేష్గా, నీకైనా సరే ఎలా సురేష్ ఆశలేక ఎలా సురేష్ ఆశలు వేస్తున్నాడు. గెల్లా సురేష్ నీకులాంటాడు కాదురా, చాలా మంచోడు. అబ్బా, ఆ సురేష్ ఎలా తయారు చేయండి నన్ను. ఒకళ్ళు తయారు చేస్తే తయారవ్వకూడదు. సరే పాట పాడు ముందు. ఇష్టం ఇష్టం నాకిష్టం, సాతాను అంటే నాకిష్టం. అమ్మో, సాతాను ఇష్టం ఎవరు ఇష్టం ఎంత ఇష్టం, ఎంతో ఎంతో ఇష్టం, సాతాను అంటే ఇష్టం. ఒరేయ్, అది పాట లేకపోతే ఇంకోటి ఏదైనా పాటలాగలేదా? అరే ఇప్పుడు చెప్పండి, వీడు మంచోడా చెడ్డోడా? ఎక్కడ ఉన్నా గెల్లా సురేష్ చెడ్డోడా అంటున్నాడు కదా, ఇప్పుడు వీడు మంచోడా చెడ్డోడా? అక్క అక్క, ఆ పాట ఎలాగంటే ఇష్టం ఇష్టం ఎంత ఇష్టం, యేసయ్య అంటే ఎంత ఇష్టం, ఇష్టం ఇష్టం ఎంత ఇష్టం, యేసయ్య అంటే. అబ్బా చూడక నన్ను పాడినప్పుడు. అవును, తిని పాడింది పాట మంచిది కదా. అమ్మ నీ పేరు చెప్పు, నువ్వు బాగా పాడవు పాట. నా పేరక్క, నా పేరు సోని. సోమి. సోని. అక్క ఇప్పుడే వస్తానక్క. ఎక్కడికి అక్క ఇప్పుడే వస్తా. ఇప్పుడే వస్తానక్క. దేనికి? ఇప్పుడే వస్తానంత. సరే వెళ్ళు. అడక్కాలి, అన్నీ అడగకూడదు అక్క. సరే ఇప్పుడే వస్తా. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. అలాగా అలా టచ్ చేయక, నా గ్లామర్ పోతుంది. సరే సరే. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. సరే సోని, నువ్వు చెప్పమ్మా. నువ్వు పాట కూడా బాగా పాడావు నువ్వు. వాడు అసలు పండుగడు అసలు పాట బాగా పాడా? సాతానుడు అంటే ఇష్టం. సాతానుడు ఎవరైనా ఇష్టపడొచ్చా? అక్క చెప్పమ్మా. ఎందుకంటే వాడు వెళ్ళిపోయాడు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పేసి వెళ్ళిపోతాను. చెప్పమ్మా, మళ్ళీ గందరగోళంగా ఉంటది. అవునవును, త్వరగా చెప్పమ్మా నువ్వు. అక్క బైబిల్ గ్రంథంలో అక్క చెప్పమ్మా. పిల్లలు అల్లరి చేయొద్దని చెప్పండి. పిల్లలు అల్లరి చేయకూడదు. అల్లరి చేయకూడదు, సైలెంట్గా వినాలి.
అక్క చెప్పు. బైబిల్ గ్రంథంలో నికోదేము అనే భక్తుడు ఆ, ఏం చేశాడంటే ఆ. యేసయ్య దగ్గరికి వచ్చాడు. సైలెంట్గా వినాలి పిల్లలు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ, యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యా యేసయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలి ఎలా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అయితే నువ్వు నూతన జన్మ పొందాలన్నాడు. అప్పుడు నికోదేము ఆ ఆ. అని అలా ఉండిపోయాడు. ఎందుకు? ఎందుకంటే ఆ. అర్థం అవ్వలేదు. అదేంటి ప్రభువా నూతన జన్మ అంటే మళ్ళీ తల్లి గర్భమున నేను జన్మించాలా అని అడిగాడు. ఆ, అప్పుడు యేసయ్య అన్నాడు, ఒరే అలా కాదు నికోదేము, ఎందుకంటే మళ్ళీ తల్లి గర్భమున కాదు కానీ నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తిసమము తీసుకోవాలని చెప్పాడు. అవును కదా మరి. ఉదయం బెన్యాన్ని చెప్పాడు కదా లెసను. ఆ, నపసకుడికి సువార్త చెప్పి పిలుపు బాప్తిస్మ ఇచ్చాడు కదా. అవును అవును. అలాగే మనమందరము కూడా యేసయ్య చెప్పినట్లుగా చిన్న వయసులోనే మారు మనసు పొంది వాక్యానుసారమైన నీటి బాప్తిసము తీసుకోవాలి. అవును. తెలుసా పిల్లలు మీకు? ఎంతమందికి తెలుసు నీటి బాప్తీసాన్ని పొందాలని? ఎంతమందికి తెలుసు? మీరెవ్వరూ ఇటువైపు చూడట్లే, వినట్లే, మీకు మీరే మాట్లాడుకుంటున్నారు. కనుక పిల్లలందరికీ నేను సరే, చెప్పేది ఏంటంటే మీరు చిన్న వయసులో యేసు ప్రభుని నమ్ముకుని చక్కగా బాప్తిసం తీసుకుని యేసయ్య కొరకు జీవించాలని తెలియచేస్తా ఉన్నాను. చాలా మందికి ఈ విషయం తెలీదు, నికోదేము కూడా తెలీదు. కానీ ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో అప్పుడు అర్థమయ్యింది. కనుక మీరు కూడా అర్థం చేసుకుని యేసయ్యని నమ్ముకుని బాప్తిసము తీసుకుని ప్రభు కొరకు జీవించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్ 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 చెప్పారా? అవును కదా, సోని చెప్పినట్టుగా మనం చిన్న వయసులోనే దేవుని నమ్ముకుని మీకు దేవుని యొక్క గ్రహింపు వచ్చిన తర్వాత మీరు నీటి బాప్తీసాన్ని తీసుకొని ప్రభు బల్లలో పాలు పొందాలి. తెలుసా మీకు అందరికీ? మళ్ళీ వచ్చాడు చూడండి. ఎవరాడు వచ్చేసాడు సోదిగాడు అన్నాడు. ఎవడాడు? మరి నువ్వు డిప్ప పగిలి బద్దడికి. మరి నువ్వు అలానే వస్తున్నావు మరి. అనరా నిన్ను. అక్క చెప్పు. మా సుబ్బమ్మంతా చాలా మంచిగా కాపీ పెడుతుంది అక్క. మరి మా కాపీ తాగి వచ్చాను ఇప్పుడే. మరి మాకేమలేదురా? మీకేమదక్క, నేనంటేనే ఇష్టం. ఓకే ఓకే అక్క. మరి అందరికి వందనాలు. రా జాగ్రత్త, జాగ్రత్తగా ఉండరే, డెబ్బ పగిలి బద్దు లేకపోతే జాగ్రత్తగా ఉండరే. నువ్వు కూడా రే అందరిని అలా డెప్ప డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. అయ్యో బాబు ఏదో పెద్ద అందంగా ఉన్నట్టు. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. కనీసం టచ్ చేయనివ్వట్లేదు. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దూరకుండా దూరకుండా. ఓకే. ఎరా నువ్వు వెళ్ళమంటున్నావు దగ్గరికి? డెబ్బ పగిలిపోతురే. రా రే అలా పెద్దల మీద అరవకూడదు అలాగా. ఏంటి ఎలాగ చూస్తున్నాడు ఏంటి? మరి నువ్వు తిడితే చూడటేంటి? చూడు, నువ్వు వెళ్ళిన తర్వాత 2 కుమ్ములు కుమ్ముతాడు. సరే అక్క, అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. నువ్వు వచ్చాక ఎవరో బాగలేదు. బిర్యానీ ఉందాక? లేదు. లేదా? లేదు. అయ్యయ్యో ఎంత 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 ఇబ్బంది. సరే అక్క, మేమే ఇబ్బంది పడలేదు. నువ్వేమైనా పడ్డావేంటి బిర్యానీ లేదని? మరి చాలా ఇబ్బంది కదా అక్క. అవునా? సరే అన్నయ్య, సాయంత్రం పొట్లం పట్టుకొచ్చి ఇచ్చేయండి వీడికి. ఓకే అక్క, ఓకే సరే తప్పనిసరిగా. తిందులే. బాయ్ అక్క. మరి టైం అయిపోతుంది. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ టైం అయిపోతుంది. సునీల్ అన్ని అలాగే చూస్తున్నాడు కాబట్టి వెళ్ళిపోతాను. ధన్యక్కకి వందనాలు. సరే అక్క. మేరీ దీవెనికి, కమలాంటికి, దేవి అమ్ముకు, బ్లెస్సీకి, సునీలకి, స్వప్నకి, కీర్తికి, మధుకి, తేజస్వినికి, ఆ టీచర్స్ సుబ్బలక్ష్మి అక్కకి,
మా అత్తగారు కదా. ఓకే, సుబ్బత్తకి, ఓకే. సునీల్ పాస్టర్ గారికి, పాల్ పాస్టర్ గారికి, అందరికి వందనాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సరే అయితే జాగ్రత్తగా ఉండరు. డోంట్ టచ్ మీ కానీ డోంట్ టచ్ మీ అవును సరే, కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా. డోంట్ టచ్ మీ. సరే నేను టచ్ చేయను, కానీ ఆ. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు ఏంటి, నువ్వు రావడమే కాకుండా మా పిల్లలను కొంచెం చెడగొట్టేటట్లు ఏ మాటలు చెప్పు. నువ్వు మారవా ఇంకా? అక్క, మారాలంటే నా చదువు అవ్వాలా, ఏ చదువు అవ్వాలా, ఉద్యోగం రావాలా, ఆ, పెళ్లి చేసుకోవాలా, ఆ, పిల్లలు పుట్టాలా, ఆ, వాళ్ళు చదివించాలా, ఆ. వాళ్ళకి ఉద్యోగాలు రావాలా. ఆ తర్వాత ముసలోడు పోయి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతారు? నో చనిపోయి కాటికి వెళ్ళిన తర్వాత ఇంకేమి మారడాలు ఏముండవు. నేను ఎప్పటికీ అందగానే, ఆ, నాకు వయసు పెరగదక్క. అవును నువ్వు అందంగానే ఉన్నావు, కాదని అనట్లేదు. నీ అందం మోసకరమేనా, సౌందర్యం వ్యర్థమా? అలాంటివి నమ్మొచ్చా? ఇంకా అలాంటి వీటి మీద ఆధారపడచ్చా? ఇది కాదు నీ లైఫ్. మరేంటది? నువ్వు చిన్న వయసులోనే దేవుణ్ణి నమ్ముకుని నువ్వెప్పుడో ముసలోడు అయ్యి నువ్వు పిల్లల్ని కానీ నీ పిల్లల్ని చదివించుకున్న తర్వాత కాదు, ఇప్పటి నుంచే. అక్క, టైం అవుతుంది అక్క, కాకర పువ్వుతులు వెలిగించాలి, వెళ్ళిపోతాను. అది అయ్యో బాబు, ఇది చూడరా ఇడు ఎలా చెప్తున్నాడో. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. పెళ్ళి ఇప్పుడు అలాంటిది ఏం వేయకూడదు. కిసి గాడు, అభిరామ్ గాడు, నరేష్ సురేష్ గాడు, సరే అయితే మనోజ్ గాడు అన్ని ఇప్పుడు పెళ్ళి వేస్తారు తెలుసా. సరే అయితే నా మాట విను. అరే తప్పురా, వాళ్ళు యేసయ్యని నమ్ముకున్నారు కనుక వాళ్ళు ఏమి ఈ దీపావళి మందులు కాల్చరు. నువ్వు తొందరగా వచ్చాయి. సరే పండు నా మాట విను. నువ్వు దీపావళి మందులు కాల్చుకుంటాను అంటున్నావు, అది నీ స్కిన్కి కాలిందనుకో ఏమవుతుంది? నేను చాలా జాగ్రత్తగా నాకు అసలు కాలితే ఏమవుతుంది? కాలదక్క. ఒకవేళ కాలితే ఏమవుతుందిరా? కాలదక్క. అసలు కాలితే ఏమవుద్ది? కాలదక్క. ఒకవేళ నేనే బలివిని కాలిస్తే ఏమవుద్ది చెప్పు? అసలు కాలదా చెప్తున్నానా? నేను కాలిస్తాను. కాల్చకూడదు అలాగక్క. అప్పుడు కాలితే ఏమవుద్ది చెప్పు? కాలితే కాలుతుంది, ఇంకేముంది? కాలుతుందా? ఆ నొప్పి నువ్వు తట్టుకోగలవా? ఎరా తట్టుకోగలమా? ఆడు కాదు, నువ్వు చెప్పు. డోంట్ టచ్ మీ. సరే నువ్వు చెప్పు, నువ్వు తట్టుకోగలవా నొప్పి? నేను తట్టుకుంటా. తట్టుకోలేవు. తట్టుకోలేవు. ఒకసారి కాల్చుకుని చూడు, నువ్వు తట్టుకోలేవు. నువ్వు అది చిన్నగా కాలితేనే నువ్వు తట్టుకోలేవు, కానీ నువ్వు చేసేటువంటి పాపాల వల్ల నువ్వు ఇంకా మారు మనసు పొందకపోవడం వల్ల ఆరని అగ్నిలోనికి, నరకంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అక్క, నరకం అంటే ఇదేనా? కాకరపోవు తెలిగిస్తారు, కొవ్వు తెలిగిస్తారు, చలిమంట. అక్కడేం అలాంటిది ఏమి ఉండవు. అసలు అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యి బాబోయ్, నిరంతరం కాలుతూనే ఉంటావు. పురుగులా? పురుగులకి మనకేం ఇబ్బంది లేదు. పురుగులకు కాదు, పాపం చేసిన వాళ్ళకి, అంటే నీలాంటి వాళ్ళకే. అవునా? అమ్మో. ఇప్పటికిప్పుడు నువ్వు చనిపోయావు అనుకో, నీకు ఏదన్నా యాక్సిడెంట్ అయినాయి ఎలాంటిది ఏమన్నా అయ్యి నువ్వు చనిపోయావు అనుకో, నువ్వు ఇంకా దేవుని ఎరగలేదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకంలోనికి వెళ్తావు. అయ్యి బాబోయ్, నరకం అంటే పెద్ద అగ్నిగుండం. అమ్మో. అయితే అక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలక్క? నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి. అవునా? ఈ వయసులోనేనా? ఈ వయసులో నుంచే నువ్వు ప్రభువుని నమ్ముకుని, నువ్వు చెప్తున్నావు కదా వాడిని కొడుతున్నాను వీడిని కొడుతున్నాను అనేసి, అలా కొట్టకుండా ఇప్పుడు మధ్యాహ్నం నేను చెప్పాను దీపాల మందులు కాల్చుకోవడానికి వెళ్తున్నాను అంటున్నావు. అలాంటి పనులు చేయకూడదు, ఎందుకంటే అది అన్యుల యొక్క పండుగ. మంచిగా మారిపోతే అగ్నిలోకి వెళ్ళమాక అస్సలు వెళ్ళవు. అయితే మారిపోతానక్క. మారాలి. దేవుడు నేను కాపాడతాడు. దేవుడు నీ కోసం సిలువ వేయబడి, నీ కోసం రక్తం కార్చి, నీ కోసం ప్రాణం పెట్టారు. ఓకే అక్క, ఓకే ఓకే. మరి దేవుని నమ్ముకుంటావు నువ్వు ఎప్పటి నుంచి? నమ్ముకుంటానక్క. సరే అయితే నువ్వు ఇంకా నరకంలోనికి వెళ్ళవు. నువ్వు ఎవరిని తిట్టకూడదు, కొట్టకూడదు. మరి ఇందా నుంచి వెళ్ళని తిట్టావు కదా, సారీ చెప్పు. ఓకే సందీప్ గారు, సారీ రా. సరిగా మాట్లాడా? అదిగో అలా అరవకూడదు, మాట్లాడకూడదు. అరే సందీప్, ఒరే సారీ రా. క్షమించా. ఓకే. ఒరే సురేష్, సారీ రా. ఇలా చూడా, సారీరా. అదేంటి మారానన్నావు? ఎరా సారీరా. సరే సరే, ఇక నుంచి ఇంకో నీ మీద చెయ్యి వేసినా కానీ కోపం రాకూడదు. బాబా డోంట్ టచ్ మీ అక్క. కాళ్ళకు కాదు, నీ మీద చెయ్యి వేసినా నీకేం కాదు.
నీ మీద చేసిన నువ్వు అంటే కోప్పడకూడదు, హెయిర్ చెరిగిపోతుందని అక్క. నువ్వు ఎవరిని తిట్టకూడదు, కొట్టకూడదు. హెయిర్ మీద గట్ట అదే చెప్తున్నాను కదా, అందం సౌందర్యం వ్యర్థం, వాటిని నమ్ముకోకు. ఓకే అక్క, ఈసారి నమ్ముకోనక్క. ఆ, ఏసైనా నమ్ముకుంటాను. అది. నా కోసం ప్రార్థన చేయక్క. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో. ఓకే అక్క, నువ్వు కూడా చెప్పాలి. అలాగే అక్క. యేసయ్యా, ఏసయ్యా, ఇప్పటి వరకు ఇప్పటి వరకు మీ గురించి మీ గురించి నాకు తెలియక నాకు తెలియక చాలా పాపాలు చేశాను. చాలా పాపాలు చేశాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ఇక నుంచి ఇక నుంచి మీ బిడ్డగా మీ బిడ్డగా నడుచుకుంటాను. నడుచుకుంటాను. నన్ను నన్ను జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువైన ప్రభువైన యేసునామంలో యేసునామములో అడిగి వేడుకొంచున్నాం అడిగి తండ్రి. వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే అయితే. అబ్బా. వందనాలు చెప్పు అందరికీ. అక్క, నా మనసు చాలా బాగుంది అక్క. అది చెప్పానా మరి నేను? హృదయం చాలా బాగుంది అక్క. చెప్పానా మరి నేను? నీకు ఇంక కానించి కోపం గట్ట రాకూడదు, నువ్వు ఎవరైనా తిట్టకూడదు, కొట్టకూడదు, నువ్వు దేవుని బిడ్డలాగా ఎదగాలి. అవునా? అవును. సరే అక్క, సరే అయితే. ఇక నుంచి అలాగా ఉంటాను అక్క. అందరికి వందనాలు చెప్పి బాయ్ చెప్పు. అందరికి వందనాలు. బాయ్ చెప్పండి. వందనాలు సునీల నీకు చెప్పండి. వందనాలు. శుభలక్ష్మి సుబ్బక్కకి వందనాలు. అక్క గట్టిగా చెప్తుంది. సునీల్ అన్నయ్యకి వందనాలు. మధుకి, తేజస్వినికి, స్వప్నకి, కీర్తికి, అమ్ముకి, దేవికి, బ్లెస్సీకి, మేరీ దీవెనికి, కమలకి, వాళ్ళందరి తరపున నీకు బిట్టుకి, వందనాలు. వరుణ్ కుమార్కి, అనిల్ కుమార్కి, నానికి, మనోజ్కి, సందీప్కి, క్రిష్కి, అభిరామ్కి, సురేష్కి అందరికి వందనాలు. అందరి తరపున నీకు వందనాలు. ఇక ఓకే. నుంచి నీ కోసం వీళ్ళందరూ ప్రార్థన చేస్తారా? ఓకే సరే. ఓకే అక్క. బాయ్ అక్క. బాయ్ 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 చెప్పండి. బాయ్ 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 బాయ్. సరే, వాళ్ళు ఇంకా కొంచెం అల్లరి చేష్టలు మారలేదు కదా, మరి వాడి కోసం మనం ప్రార్థన చేద్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? మారినటువంటి పండు కోసం మీరందరూ ఇప్పుడు ప్రార్థన చేయాలి, మోకరించాలి. ప్రార్థన అనగానే ఏం చేయాలని చెప్పాను?